హాయ్ మామ. కల్కి మూవీ వరల్డ్ వైడ్గా రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుంది అండ్ సింగిల్ టేక్లో 1000 crores మైల్ స్టోన్ని రీచ్ అయ్యే విధంగానే వెళ్తుంది. ఎట్ ది సేమ్ టైం వై దిస్ నెగిటివిటీ? పర్టికులర్గా ఈ టాపిక్స్ సంబంధించి నా ఒపీనియన్ చెప్పాలంటే, అండ్ ముందు నుంచే కల్కి మూవీ యునానిమస్గా గ్రేట్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ నాకైతే పర్సనల్గా లేకుండే. అందుకేనేమో ఫస్ట్ మూవీ చూడగానే నశాలానికి ఎక్కేసింది. కల్కి మూవీలో నెగిటివ్స్ ఏంటనేది ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తీసుకొచ్చా. నచ్చితే అగ్రీ చేయండి, నచ్చకపోతే ఆర్గ్యూ చేయండి. బట్ వీడియో మాత్రం చివరి దాకా చూడండి. అండ్ ఆల్వేస్ ఐఎమ్ స్టాండ్ విత్ మై వర్డ్స్. స్టార్టింగ్ విత్ బ్యాక్వర్డ్ థింగ్స్ లైక్ మ్యూజిక్. నాగార్జున గారి మహానటి మూవీలో ఎస్పెషల్లీ సాంగ్స్ పరంగా ఎక్స్ట్రాటరీ ఉంటుండే. అండ్ ఆ ఎఫర్ట్స్ కల్కి మూవీలో లేవు అని అంటున్నారు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి సంతోష్ నారాయణ గారు ప్రాణం పెట్టారని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్ అనే పేరుతో టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్ అబ్బా. ఎందుకు ఇలా అంటున్నా అంటే, మూవీ స్టార్టింగ్లోనే మహాభారత సీక్వెన్స్తో మూవీ హీట్ పెంచేశారు. దాన్నే కంటిన్యూస్గా పుల్ ఆఫ్ చేయలేకపోయారనే చెప్పాలి. ఇది నా కంప్లైంట్ కాదు, జస్ట్ సజెషన్ అనుకోండి. అండ్ ది నెక్స్ట్ వన్, కల్కి అండ్ కలి వీళ్ళ మధ్య ఉన్న ఇయర్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ యాక్టర్స్ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ఇట్స్ ఓకే. బట్ వేర్ ఈజ్ కిడ్నీ టచింగ్ పాయింట్ మ్యాన్? ఐ మీన్ నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ ఇలాంటి సందర్భాల్లోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మళ్ళీ రావాలనిపిస్తుంది. మూవీ ట్రైలర్లో ప్రభాస్ గారి నోట ప్రతిసారి వచ్చిన మాట ఏంటంటే కాంప్లెక్స్. అండ్ దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదనే చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం మూవీలో చూపించిన ఈ 3 ప్లేసెస్ కాశీ, శంబల, కాంప్లెక్స్, ఐ థింక్ ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ బిల్డింగ్ అనే పేరుతో టైం పాస్ చేశారనే చెప్పాలి. మేబీ ఈ 3 cities ఎక్స్ప్లోర్ చేయమని నేను చెప్పట్లేను, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. అండ్ ఫైనల్లీ కల్కి 2898 AD మూవీ అబ్సల్యూట్లీ హాలీవుడ్ రేంజ్ మూవీ. బట్ తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా తీశారు. ఐ మీన్ మనల్ని తక్కువ అంచనా వేశాడేమో. అండ్ డోంట్ ఫీల్ బ్యాడ్, బట్ నాగార్జున గారు హాలీవుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి అండ్ ఈ డిజర్వ్ దట్. అండ్ అఫ్ కోర్స్, బట్ వై దిస్? అండ్ ఓవరాల్ మూవీ డ్రామాని బేస్ చేసుకొని ముందుకెళ్తుంది. కల్కి, అశ్వత్థామ, శాంబల, సుమతి అండ్ వీళ్ళ మధ్య జరిగే డ్రామా నథింగ్ టు బీ ఏ ఇంప్రెస్ మామా. అండ్ జస్ట్ ఫ్లాట్ నరేషన్లో వెళ్ళిపోయింది. అండ్ ఇవన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే మేజర్ కల్కి 2898 AD నెగిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ ఈ వీడియో వల్ల ఎవరిని హర్ట్ చేయాలని కాదు, జస్ట్ మీ దృష్టికి తీసుకురావడమే నా బాధ్యత. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్.